హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర 2.1 క్లాస్ డి బోర్డు ఉందన్నమాట. నేను ఇంతవరకు చాలా క్లాస్ డి బోర్డ్స్ అయితే వీడియోస్ చేశాను, మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను. అవన్నీ మనకి 100 వాట్ 150 వాట్ సపోర్ట్తో వస్తాయి. ఇది మాత్రం మనకి 350 వాట్ సపోర్ట్తో రావడం జరుగుతుంది అనమాట. మీరు సబోఫర్ అప్ టు 350 వాట్స్ వరకు వేసుకోవచ్చు. సైడ్ స్పీకర్ విషయానికి వస్తే మనకి 220 వాట్స్ ప్లస్ 220 వాట్స్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. బోర్డు మాత్రం చాలా హెవీగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నేను ఈ వీడియోలో ఈ బోర్డు పైన 1300 JBL 1300 సిలిండర్ మీకు వేసి చూపిస్తాను. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది బోర్డు అయితే మాత్రం. ఈ బోర్డు వీడియో ఇంతవరకు యూట్యూబ్లో అయితే ఎక్కడా లేదు, ఉన్నా సరే అన్ని హిందీ వీడియోసే. బట్ అంత డీటెయిల్గా ఇంత ఫుల్గా అయితే ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బోర్డు ఫీచర్స్ ఏంటి, ఏ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ మీకు ఫుల్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఐటమ్ కావాలంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ ఒక లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు పర్చేస్ చేస్తే బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. బ్రౌన్ కలర్ బాక్స్. మన బాక్స్ మీద చూసుకుంటే మోడల్ నేమ్ మెన్షన్ చేశారు, X5S350H. దీని మోడల్ నేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ అవుట్పుట్ చూసుకుంటే 220 వాట్స్ ప్లస్ 220 వాట్స్ ప్లస్ 350 వాట్స్తో అయితే మనకి రావడం జరుగుతుంది. బాక్స్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, మనం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఫస్ట్ అయితే బోర్డే ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే. బోర్డు పక్కన పెట్టేద్దాం కాసేపు. నెక్స్ట్ చూసుకుంటే ఒక స్క్రూ డ్రైవర్, స్మాల్ స్క్రూ డ్రైవర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఒక పౌచ్ ప్యాకెట్ అయితే ఇచ్చున్నారు. ఇది మీకు పౌచ్ ప్యాకెట్ అయితే. బాక్స్ పక్కన పెడదాం చూసుకోవచ్చు. ఇది మీకు పౌచ్ ప్యాకెట్ అయితే. ఓపెన్ చేద్దాం పౌచ్ ఒకసారి. ఫ్రెండ్స్, మనం పౌచ్ లో చూసుకుంటే 2 ప్లేట్స్ అన్న ప్రొవైడ్ చేశారు. ఒకటి అప్పర్ ప్లేట్ అండ్ నెక్స్ట్ డౌన్ ప్లేట్. మొత్తం మనకి 2 ప్లేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం లోపల చూసుకుంటే 5 నాబ్స్ ప్రొవైడ్ చేశారు మీకు. ఇవి నాబ్స్ అయితే మీకు వాల్యూమ్ కంట్రోల్ దొరక నాబ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ మనకి ఒక స్మాల్ స్క్రూ ప్యాకెట్లు అనేవి ప్రొవైడ్ చేశారు. ఇందులో మీకు స్క్రూస్ అండ్ నెక్స్ట్ స్మాల్ స్టెమ్స్ లాంటివన్నీ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అంతే మనకి బాక్స్లో ఉన్నవి అయితే. బోర్డు ఓపెన్ చేద్దాం ఒకసారి. బాగుంది ప్యాకింగ్ అయితే మాత్రం చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే చాలా బాగుంది. బోర్డు బాగా హెవీ ఉంది, చాలా వెయిట్ కూడా ఉంది కొంచెం. బోర్డు అయితే మాత్రం మొత్తం మనకి ఫుల్ ఆఫ్ క్లాస్ డి బోర్డు కాబట్టి ఇంత హెవీ వాట్స్ అయినా సరే స్మాల్ కాంపాక్ట్ సైజ్లో మనకైతే ఇచ్చేసి ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం దీన్ని పోర్ట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనకి ఏ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చూసుకుంటే మనకి డీసీ సప్లై గురించి డీసీ సాకెట్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి వోల్టేజ్ మెన్షన్ చేశారు. 18 నుంచి 38 వోల్టేజ్ వరకు ఎంతైనా ఇవ్వచ్చు అని. నా సజెషన్ వచ్చేసి మీరు ఒకవేళ హెవీ సబూఫర్ యూజ్ చేస్తున్నారంటే మీరు 36 వోల్టేజ్ వరకు ఇచ్చుకుంటే బెటర్ అనమాట. 38 ఇచ్చారు కానీ ఫుల్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో 36 వోల్టేజ్ వరకు మీరు సప్లై ఇచ్చుకుంటే ది బెస్ట్ అవుట్పుట్ అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ మీరు ఒకవేళ మర్చిపోయి తక్కువ వోల్టేజ్ ఇచ్చినా సరే అంత పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే రాదు. క్లాస్ డి బోర్డ్ అన్నది ఆఫ్ అయిపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు తక్కువ వోల్టేజ్ ఇస్తే ఇమీడియట్గా మీరు వాల్యూమ్ పెంచగానే బోర్డు అయితే ఆఫ్ అయిపోతుంది. అంటే ఆఫ్ అయిపోవడం అంటే జస్ట్ ఆటో కట్ ఆఫ్ అవుద్ది అంతే. నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే పవర్ అని సాకెట్ ప్రొవైడ్ చేసి చూసారా, ప్లస్ మైనస్. మీ దగ్గర ఒకవేళ బ్యాటరీ ఉంటే మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ప్లస్ మైనస్ మీరు ఇక్కడికి ఇచ్చుకోవచ్చు అనమాట. పవర్ అన్నారు కదా, మీరు డైరెక్ట్గా ప్లగ్లోని వైర్ పెట్టేసి పెట్టడం అయితే కాదు, ఇది మనకి డీసీ సప్లైతో రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే ఊఫర్ ఇచ్చారు చూసారా. ఊఫర్ అంటే మీకు సబూఫర్ అనమాట. మీ దగ్గర ఉన్న సబూఫర్ వైర్ అన్నది మీరు ఇందులో పెట్టుకోవాలి. దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్ ఆర్, స్పీకర్ ఎల్ రెండు ప్రొవైడ్ చేశారు. రైట్ స్పీకర్, లెఫ్ట్ స్పీకర్, మీరు 2 స్పీకర్స్ అప్ టు 220 వాట్స్ ప్లస్ 220 వాట్స్ మీరు ఎంతైనా సరే వేసుకోవచ్చు. ఒక్కొక్క స్పీకర్ వాట్ వచ్చేసి 220 వాట్స్ అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు యూఎస్బి సాకెట్ ఉంది. మీ దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే మీరు పెన్ డ్రైవ్ పెట్టుకొని మీరు సాంగ్స్ ఏమైనా ప్లే చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు హెడ్ ఫోన్ అవుట్ ఉంది. మీరు అక్కడ నుంచి మీ టీవీకి ఏమైనా సరే మీరు కనెక్ట్ చేయాలంటే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ టీవీ అవుట్పుట్ మీకు ఇందులో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే బ్లూటూత్ చిప్ ఉంది. మీకు ఇందులో ఇన్బుల్ బ్లూటూత్ కూడా ఉంటుంది. మీ మొబైల్తో కానీ మీ ల్యాప్టాప్తో కానీ మీ టీవీలో బ్లూటూత్ ఉంటే మీ టీవీ నుంచి కానీ దీనికి మీరు పేర్ చేసుకొని డైరెక్ట్గా వైర్లెస్ మీరు ప్లే చేసుకోవచ్చు సాంగ్స్ అయితే. మనం దీని ఆపోజిట్లో చూసుకుంటే మనకైతే కంట్రోల్ ప్యానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ చూసుకుంటే మనకి సబూఫర్ తాలూకా ఫ్రీక్వెన్సీ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. ఎక్కడ నుంచి మీరు సబూఫర్ తాలూకా ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేసుకోవచ్చు, లో ఆర్ హై చేసుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు సబూఫర్ తాలూకా వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి సబూఫర్ని కంట్రోల్ చేసుకోవచ్చు వాల్యూమ్ అన్నది. దాని పక్కన చూసుకుంటే మీకు మాస్టర్ వాల్యూమ్ ఉంది. ఎక్కడ నుంచి మీరు మాస్టర్ కంటే మొత్తం అన్ని అవుట్పుట్ అనేది ఒకేసారి తగ్గించవచ్చు. అన్ని సబూఫర్ది, స్పీకర్ది అన్ని ఒకేసారి మీరు డౌన్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇదే ఎన్కోడర్ కూడా మీరు ప్రెస్ చేస్తున్న కొద్దీ మీకు మోడ్స్ చేంజ్ అవుతాయి అనమాట. ఒకసారి ప్రెస్ చేస్తే మీకు బ్లూటూత్ మోడ్ ఉన్నది ఆక్స్ మోడ్కి వెళ్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే ఆక్స్ మోడ్ నుంచి యూఎస్బి మోడ్కి వెళ్తుంది. అట్లా మీరు మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. దాని పక్కన చూసుకుంటే మీకు స్పీకర్ లెఫ్ట్, స్పీకర్ రైట్ తాలూకా వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు అక్కడ నుంచి స్పీకర్
దాని తర్వాత వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే మనకైతే హీట్ సింక్ ప్రొవైడ్ చేశారు చూసుకోవచ్చు. ఇది మీకు హీట్ సింక్ అయితే హీట్ సింక్ కూడా బాగా బిగ్ సైజ్ ప్రొవైడ్ చేశారు. బోర్డు మీకు హీట్ ఎక్కుతుందన్న ప్రాబ్లం లేదు, హీట్ అయినా సరే వెంటనే కూల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మీకు సెంటర్లో ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఫ్యాన్ తిరుగుతున్న కొద్దీ బోర్డు హీట్ అనేది తగ్గిపోద్ది అనమాట, మీకు బోర్డు అంత ఫాస్ట్గా హీట్ ఎక్కదు. అండ్ నెక్స్ట్ మాకు మెయిన్గా నచ్చింది వచ్చేసి దీని డిజైన్. మీరు ఈ ప్లేట్ అబ్జర్వ్ చేస్తే మనకి సెంటర్లో ఈ డిజైన్ ఇచ్చారు కదా, డిజైన్ అనేది మనకు కరెక్ట్గా ఫ్యాన్ పైన వస్తుంది. మీది ఇట్లా వస్తుంది అనమాట, మీరు టాప్లోని ఇట్లా వస్తుంది మీకు టాప్ ప్లేట్ అయితే. మీరు ఒకవేళ ఓవరాల్గా ఫిట్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది అంటే ఈ ప్లేట్ మీకు డౌన్లో వస్తుంది, ఇలా ఉంటుంది మీకు ఓవరాల్గా బోర్డు అయితే. మనం ఫిట్ చేద్దాం ఇప్పుడు, బోర్డు ఫిట్ చేసి మీకు ఓవరాల్గా ఎలాగుంది అని చూపిస్తాను. ఇట్లా వస్తుంది మీకు ఓవరాల్గా బోర్డు అయితే. ఫిట్ చేద్దాం ఒకసారి బోర్డు మనం. ఫ్రెండ్స్ ఏం లేదు, ఫస్ట్ మీరు ఫిట్ చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఇందులో ఒక దీంట్లో స్క్రూ పెట్టండి. స్క్రూ పెట్టిన తర్వాత స్మాల్ స్టెమ్ ఉంది కదా, అది ఇట్లా ఫిట్ చేయండి. అలా మొత్తం మీరు 4 కూడా ఫిట్ చేసేయండి. 4 ఫిట్ చేసిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ ఈ ప్యాన్లు అన్నది ఎట్లా పెట్టండి, కరెక్ట్గా ఈ హోల్స్ మ్యాచ్ అయ్యేలా పెట్టి ఇట్లా లాక్ చేయండి. కరెక్ట్గా చూసుకోవచ్చు, మీకు అయితే ఆ హోల్ పైకి అయితే మొత్తం లాక్ అయిపోయింది. దాని తర్వాత మీకు ఈ స్టెమ్స్ ప్రొవైడ్ చేశారు కదా, స్టెమ్స్ అన్నవి టాప్లో ఇట్లా ఫిట్ చేయండి. మొత్తం 4 ఫిట్ చేసిన తర్వాత ఈ టాప్ ప్లేట్ ఉంది కదా, ఈ టాప్ ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టండి. దానిపైన పెట్టి మిగతా స్క్రూస్ అన్నవి ఇట్లా టైట్ చేసుకోండి. హోల్స్ అన్ని ఒక దగ్గరికి వచ్చి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా అయితే మీరు టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోవచ్చు మొత్తం మీకు టైట్ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు బోర్డు అయితే ఎట్లా ఉంది. మనం మొత్తం ఫిట్ చేసాం బోర్డు అయితే మాత్రం. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ స్పీకర్స్ అన్నవి పెడదాం. ఫస్ట్ చూసుకుంటే మనకి స్పీకర్ లెఫ్ట్ రైట్ ఉంది కదా, అవి పెడదాం. ఫస్ట్ మన స్పీకర్ లెఫ్ట్కి స్పీకర్ రైట్కి వైర్స్ అయితే జాయిన్ చేద్దాం. చూసుకోవచ్చు జాయిన్ చేశాను, స్పీకర్ లెఫ్ట్ స్పీకర్ రైట్ వైర్స్ అయితే. దాని పక్కన చూసుకుంటే సబ్ ఊఫర్ తాలూకా వైర్ కనెక్ట్ చేయాలి, సబ్ ఊఫర్ తాలూకా వైర్ కనెక్ట్ చేద్దాం. దాని పక్కన చూసుకుంటే మనకి డీసీ ఉంది కదా, నా దగ్గర అయితే ఇప్పుడు ఒక ఎస్ఎంపిఎస్ ఉంది. ఎస్ఎంపిఎస్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది ఎస్ఎంపిఎస్ అయితే మాత్రం మీకు బయట మాక్సిమం 12 వోల్ట్ 24 వోల్ట్ ఎస్ఎంపిఎస్ అయితే దొరుకుతాయి. ఇది మాత్రం మనకి 36 వోల్టేజ్ తాలూకా ఎస్ఎంపిఎస్. నేను ఇప్పుడు యూజ్ చేస్తుంది అయితే ఈ ఎస్ఎంపిఎస్. మనకి ఇటువైపు చూసుకుంటే మెయిన్స్ వరకు కనెక్ట్ చేసుకున్నందుకు మనకి సాకెట్ ప్రొవైడ్ చేశారు. దీని పక్కన మనకి వైర్ ప్రొవైడ్ చేశారు మీరు అవుట్పుట్ తెచ్చుకోవడానికి ఇక్కడ నుంచి. నేనైతే డీసీ పిన్ ఉన్న వైర్ అయితే జాయిన్ చేశాను. లేదనుకుంటే మీరు డైరెక్ట్గా వైర్ జాయిన్ చేసుకున్నా మీరు బోర్డ్కి పవర్ అని ఉంది కదా బ్యాక్ సైడ్, అక్కడ మీరు ఇచ్చుకోవచ్చు. నేనైతే దీని మీద టెస్ట్ చేస్తాను. ఇది చాలా పవర్ఫుల్ ఎస్ఎంపిఎస్. దీని కాస్ట్ కూడా మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే వీడియో లాస్ట్లో మీకు ఓవరాల్గా ప్రైస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాత్రం మనకి 36 వోల్టేజ్ వరకు సపోర్ట్ ఉంది. 4.2 యాంప్తో రావడం జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ ఎస్ఎంపిఎస్ అయితే మాత్రం. ఫుల్ వాల్యూమ్లో కూడా మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. బోర్డ్ ఆఫ్ అయ్యే ఛాన్స్ అయితే 0%. నేను 1300 సిలిండర్ మీద ప్లే చేసినా సరే ఎక్కడా కూడా మీకు వాయిస్ అనేది డ్రాప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి బోర్డు బ్యాక్ సైడ్ డీసీ పిన్ ఉంది కదా, అక్కడ నేనైతే జాయిన్ చేస్తున్నాను చూసుకోవచ్చు. కానీ చూసుకోవచ్చు నేనైతే డీసీ పిన్ అనేది ఇక్కడ జాయిన్ చేస్తాను. ఇప్పుడు మనం దీని సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసారు కదా, దీని అవుట్పుట్ అన్నది ఏకదమ్ నెంబర్ 1 క్లాస్ ఉందని చెప్పుకోవచ్చు. JBL 1300 సిలిండర్ కూడా మీకు ఈజీగా లాగేస్తుంది. మీకు ఎక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ లేదు. మీకు స్పీకర్స్ కూడా అట్లానే ఉన్నాయి, ఎందుకంటే నేను యూజ్ చేసింది 8 ఇంచెస్ స్పీకర్స్ అనమాట. అవి మనకి బ్రాండెడ్ ఐటమ్ ఫైన్ కంపెనీ నుంచి రావడం జరుగుతుంది. మీకు బాక్స్ ఫినిషింగ్ కానీ బాక్స్ క్వాలిటీ కానీ ఏకదమ్ నెంబర్ 1 ఉంది. వాయిస్ కూడా మీకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, వాయిస్ చాలా స్మూత్ వస్తుంది. మీరు ఇంట్లో యూజ్ చేసుకుందామంటే ఓవరాల్గా సెటప్ అయితే ఇట్లా ఉంటుంది. నేను యూజ్ చేసిన స్పీకర్స్తో మొత్తం మీకు సెటప్ అయితే ఎంత బాగా వస్తుంది చూడవచ్చు. మీకు సెటప్ ఎంత బాగుందో, మీకు కలర్ఫుల్గా ఉంది కదా. మీరు ఒక ఇంట్లో యూజ్ చేసుకోవాలి, మీ టీవీ కింద పెట్టుకోవాలన్నా సరే ఇట్లా పెట్టుకుంటే మీకు చాలా క్లాస్గా ఉంటుంది. వాయిస్ మీకు బేస్ పంచ్ మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కూడా చాలా బాగా వస్తుంది వాయిస్ అయితే మాత్రం. బోర్డు పర్ఫార్మెన్స్ అయితే ఎక్కడ తీసిపోవక్కర్లేదు, అంత బాగుంది. దీని ప్రైస్ చూసుకుంటే మాత్రం మనకైతే ఆన్లైన్లో దగ్గర 4500, 6000 లేకపోతే 5000 అట్లా కూడా ఉంది. ఒక వెబ్సైట్లో చూశాను, ఇంజనీర్ సైడ్ సంథింగ్ ఉంది, అదైతే మీకు 4000 ఉంది ప్లస్ ఛార్జెస్ ఎక్స్ట్రా మీ డెలివరీ ఛార్జెస్. మన దగ్గర అయితే ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది. 3950 రూపీస్లో బోర్డు అయితే అవైలబుల్గా ఉంది. అది కూడా విత్ ట్రాన్స్పోర్ట్తో. మీకు ట్రాన్స్పోర్ట్ కూడా మళ్ళీ ఛార్జెస్ ఏం పడవు, అన్నీ కలుపుకొని మీకు 3950కి అయితే ఈ బోర్డు అనేది అవైలబుల్గా ఉంది. చాలా బాగుంటుంది బోర్డు అయితే మాత్రం. మీరు ఇంట్లో కానీ ఎక్కడైనా యూజ్ చేయాలంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, ఆల్ ఫీచర్స్ ఉన్నాయి. USB, ఇయర్ ఫోన్, బ్లూటూత్ అన్నీ ఉన్నాయి. సో మీకు ఎలాగ అనిపించింది బోర్డు? అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసిన స్పీకర్స్ అవుట్పుట్ అన్న మీకు ఎలాగ అనిపించిందో కూడా డౌన్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేసిన స్పీకర్స్ కూడా ఫినిషింగ్ ఎలా ఉందో మీకు ఎలాగ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.